రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తమ శాఖ కట్టుబడి ఉందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాజమండ్రి ప్రాంతీయ డైరెక్టర్ సిహెచ్ నరసింహారావు చెప్పారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ఏలూరు కార్పొరేషన్తో పాటు జంగారెడ్డిగూడెం, చింతలపూడి, నూజివీడు పురపాలక సంఘాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పన్నుల వసూళ్లు, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్, ఇంటింటి చెత్త సేకరణ, ఆన్లైన్ సేవల అమలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. అనంతరం పట్టణంలోని అన్నా క్యాంటీన్ సందర్శించి అక్కడ నిర్వహణను పరిశీలించారు. మనకి జంగారెడ్డిగూడెం, నూజివీడు, అదేవిధంగా చింతలపూడి మున్సిపాలిటీ సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ రెవెన్యూ కలెక్షన్స్ అంటే ఇప్పుడు డిమాండ్ నోటీసు సర్వ్ చేయడం కానీ, ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్, అలాగే షాప్ రూమ్స్ రెంట్స్ కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ కలెక్షన్స్ చేసే కార్యక్రమం. అదేవిధంగా మనకి మున్సిపల్ సర్వీసెస్ సంబంధించినటువంటి అనేక యాక్టివిటీస్, డిసిలిటేషన్ ఆఫ్ ట్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అదేవిధంగా ఈ డోర్ టు డోర్ కలెక్షన్ సంబంధించినటువంటి ఇష్యూస్, స్టే డాగ్స్ సంబంధించింది, యాన్యువల్ అకౌంట్స్, బడ్జెట్, ఈ ఆఫీస్ ఇంప్లిమెంటేషను, అలాగే కోర్టు కేసెస్, ఇలాగ అనేక రకాలైనటువంటి ఇష్యూస్ మీద మనం రివ్యూ చేయడం జరుగుతుంది. మార్నింగ్ కూడా నేను ఎక్కడైతే పబ్లిక్ పర్సెప్షన్ తక్కువ ఉందో అక్కడ విజిట్ చేశాను. అది ఒక సచివాలయంలో అక్కడ కేవలం 35% మాత్రం పబ్లిక్ పర్సెప్షన్ ఉంది. అక్కడ డ్రైన్స్ అయి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి. అలాగే కొంత ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా అన్నా క్యాంటీన్ విజిట్ చేయడం జరిగింది. పబ్లిక్ చాలా వరకు సాటిస్ఫాక్షన్ చెప్తున్నారు, ఫుడ్ పరంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ. అయితే కొంతమంది తిరిగి వెనక్కి వెళ్తున్నారు, 10-15 మంది అని తెలిసింది. దానికి సంబంధించి కూడా సమ్మర్ వల్ల కొంత తగ్గింది. సో ఇప్పుడు నెంబర్ మళ్ళీ పెంచుతారు. అదేవిధంగా మనకి లెగసీ వేస్ట్, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ మంత్రివర్యులు కానీ ఈ లెగసీ వేస్ట్ ఉన్నటువంటి పాత వేస్ట్ అంతా కూడా క్లీన్ చేయడానికి సంబంధించి ఆల్మోస్ట్ 90% వర్క్ అన్ని చోట్ల కంప్లీట్ అయింది. ఇక్కడ కూడా చాలా వరకు కంప్లీట్ చేశారు. దాంట్లో నుంచి వచ్చేటువంటి ఆర్డీఎఫ్ కానీ, ఆర్డీఎఫ్ అయితే జిందాల్ ప్లాంట్కి పంపిస్తారు. అలాగే ఆ సాయిల్ ఏదైతే ఉందో ఆ సాయిల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అది కూడా జరుగుతుంది. ఇంకా ఈ డ్రై వేస్ట్ ప్రాసెసింగ్ కూడా జరుగుతుంది, కానీ ఇంకా పూర్తి స్థాయిలో జరగాలి. సో దానికి సంబంధించి కూడా మార్నింగ్ విజిట్ చేయడం జరిగింది. అన్నీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మున్సిపల్ సర్వీసెస్ సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా మరి ఇంప్రూవ్ చేసి గౌరవ మినిస్టర్ గారు కానీ, మా సిడిఎంఏ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మేము ట్రై చేయడం జరుగుతుంది.